2 నెలల ముందు వరకు అక్కినేని అఖిల్ రెండో సినిమా హను రాఘవపూడితోనే అన్నది పక్కా. ఇద్దరు కథా చర్చల్లో పాల్గొన్నారు. స్క్రిప్ట్ కూడా ఓకే అయింది. ఇక ప్రకటన మాత్రమే తరువాయి అనుకుంటూ వచ్చారంతా. అఖిల్ కూడా ఇలాగే చెప్పాడు. కానీ ఉన్నట్టుండి కథ అడ్డం తిరిగింది. హను అఖిల్కు టాటా చెప్పేశారు. నితిన్తో సినిమా మొదలు పెట్టేశాడు. మరోవైపు అఖిల్ విక్రమ్ కుమార్తో సినిమా మొదలుపెట్టడానికి సలహాలు చేస్తున్నారు. అయితే అఖిల్ హనుతో సినిమా చేయకపోవడానికి కారణమేంటన్నది తెలిసిందే. కృష్ణగాడి వీరప్రేమగాథను 14 రిలీజ్ వారికి చేసిన హను తర్వాత సినిమాను కూడా వారికి కమిట్ అయ్యాడు. కానీ అఖిల్ ఆ బ్యానర్లో సినిమా చేయడానికి అంగీకరించలేదు. ఇదిలా ఉంటే అఖిల్ కోసం వచ్చిన విక్రమ్ కుమార్కు నిజానికి మరో బ్యానర్లో కమిట్మెంట్ ఉంది. అది ప్రెస్టీజియస్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో కావడం విశేషం. బన్నీతో విక్రమ్ సినిమా గురించి చాన్నాళ్ళ నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే అఖిల్ రెండో సినిమా ఎటూ తేలకుండా రోజులు గడిచిపోతుండడంతో విక్రమ్ను పిలిచి తన చిన్న కొడుకుతో సినిమా చేయమన్నాడు నాగార్జున. కానీ గీతా ఆర్ట్స్ బ్యానర్తో కమిట్మెంట్ గురించి చెప్పగా నాగార్జున స్వయంగా అల్లు అరవింద్తో మాట్లాడి ఆ ప్రాజెక్టు హోల్డ్లో పెట్టించి తమ బ్యానర్లో విక్రమ్ సినిమా చేయడానికి ఒప్పించారట. మొత్తానికి వేరే కమిట్మెంట్ వల్ల హను అఖిల్తో సినిమా చేయలేకపోగా విక్రమ్ విషయంలో కమిట్మెంట్ బ్రేక్ చేయించి మరో కొడుకుతో సినిమా చేస్తున్నాడు నాగార్జున. అదేదో అను విషయంలో నాగార్జున చేయలేకపోవడమే ఆశ్చర్యం. కానీ అందరితోనూ సంబంధాలు ఒకేలా ఉండవు కదా. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి నీ ప్లాన్? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండా వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లో మాట్లాడుతాం. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా? లేక మీ ఆవిడే దెయ్యమా?